ప్రజా రవాణాలో హైదరాబాద్కు మరో ఘనత దక్కబోతోంది. గ్రేటర్ రోడ్లపై దూసుకెళ్లేందుకు ఎలక్ట్రిక్ బస్సులు సిద్ధమయ్యాయి. కాలుష్యానికి చెక్ చెప్పాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 40 బస్సులను రెడీ చేశారు ఆర్టీసీ అధికారులు. వాటిని రోడ్డెక్కించేందుకు మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్న అధికారుల మాటలు కార్యరూపం దాల్చబోతున్నాయి. త్వరలోనే సిటీ రహదారులపై ఎలక్ట్రిక్ బస్సులు రై రైమంటూ దూసుకెళ్లబోతున్నాయి. ఫేమ్ పథకంలో భాగంగా టీఎస్ఆర్టీసీకి 40 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ. ఈ బస్సుల ఛార్జింగ్ కోసం మియాపూర్ కంటోన్మెంట్ డిపోల్లో 12 పాయింట్లను సిద్ధం చేశారు. మియాపూర్ డిపోలో ఇప్పటికే ట్రయల్ రన్ కూడా చేశారు. మొదట మియాపూర్ 2 డిపోలో, ఆ తరువాత కంటోన్మెంట్ డిపోలో వీటిని ప్రారంభించనున్న అధికారులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి పరుగులు పెట్టించనున్నారు. ఈ బస్సును 4 నుంచి 5 గంటల పాటు రీఛార్జ్ చేయాలి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. ఈ బస్సులో డ్రైవర్ సహా 40 మంది ప్రయాణించవచ్చు. రేడియో, వైఫై, ఏసీ లాంటి సౌకర్యాలతో పాటు ఎల్ఈడీ లైట్లు, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి అత్యాధునిక సాంకేతికతతో ఈ బస్సులు తయారయ్యాయి. షార్ట్ సర్క్యూట్ జరిగినా, ఉష్ణోగ్రతలు పెరిగినా అగ్ని ప్రమాదం జరగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంది. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలుకు 2.5 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉండగా ఫేమ్ పథకం కింద కేంద్రం ₹1 కోటి సబ్సిడీ ఇచ్చింది. ఈ బస్సులతో నగరంలో కాలుష్యం తగ్గడంతో పాటు డీజిల్ ఖర్చులు కూడా తగ్గనున్నాయి. గ్రేటర్ ఆర్టీసీకి ఏడాదికి ₹40 కోట్ల వరకు ఆదా కానుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఈ బస్సులు రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉండగా ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.